నమస్తే, నేను సిరి. మీర్పేట్ సంఘటన ఇంకా మర్చిపోకముందే, అసలు అందులో ఇలాంటిది ఒక కంక్లూజన్కి రాకముందే మళ్ళీ సూర్యాపేటలో ఒక పరువు హత్య అయితే జరగడం జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఒక జంట, అంటే కులాంతర వివాహం చేసుకుందని చెప్పేసి అమ్మాయి సైడ్ తల్లిదండ్రులు చంపారని చెప్పేసి ఒక వార్త అయితే సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. అంటే నిజంగానే మరి అమ్మాయి తల్లిదండ్రులు చంపారా లేదా, అసలు ఆ హత్య గల కారణాలు ఏంటి అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. మీర్పేట్ ఘటన ఒకటి, మొన్న ఇక్కడ చూస్తుంటే ఔటర్ రింగ్ రోడ్లో కింద బ్రిడ్జ్ కింద కూడా ఒక మహిళను చంపేసినది. అండ్ ఇప్పుడు చూస్తే హానర్ కిల్లింగ్, పరువు హత్య, కులాంతర వివాహం చేసుకున్నందున అమ్మాయి సైడ్ తల్లిదండ్రులు చంపారని చెప్పేసి అమ్మాయి అయితే చెప్తుంది వీడియోస్లలో. సో అసలు ఏంటంటారు, ఏం జరుగుతుంది అంటారు? ఈ పిల్లల మర్రి అనే ఏరియాకి దగ్గర మూసి కట్ట ఉంటుంది. అవును, అక్కడ జరిగినటువంటి ఘటన ఇది. అక్కడ మృతదేహం ఉంది బేసికలీ చెప్పాలి అంటే. అదే పిల్లల మర్రికి చెందినటువంటి వడ్లకొండ కృష్ణ అండ్ నవీన్ అనే ఇద్దరు ఫ్రెండ్స్. నార్మల్గా వడ్లకొండ కృష్ణని అందరూ బంటి అంటారు. ఈ అబ్బాయి మాల కులస్తుడు, ఎస్సీ మాల. నవీన్ ఇతని కంటే కొంచెం గొప్ప కులస్తుడు. ఓకేనా? సో వీళ్ళింటికి తరచూ వచ్చిపోతా వీళ్ళ నవీన్ వాళ్ళ సోదరి భార్గవిని ప్రేమించాడు. ఆ పిల్ల కూడా ఈయనని ప్రేమించింది. అలా కొన్నాళ్ళు వీళ్ళ ప్రేమ వ్యవహారం సాగింది అన్నకు తెలియకుండా. కొన్నాళ్ళు ఆయన ప్రేమ వ్యవహారం సాగింది సోదరుడికి తెలియకుండా. చూసి ఉన్నట్టుండి ఒకరోజు, అంటే రెగ్యులర్గా వచ్చేవాళ్ళ ఇంటికి కాఫీలను టీలను అదని ఇదనో, మీ అన్న లేడా అనుకుంటూ వచ్చి కూర్చుంటాడు. అన్న ఫ్రెండే కదా అని చెప్పేసి, నా ఫ్రెండే కదా అని అతను కూడా కామ్గానే ఉంటాడు. రెగ్యులర్ అలవాటైన ఇల్లు. కానీ వాడికి తెలీదు ఇన్నిసార్లు వచ్చి నా చెల్లెకి లైన్ వేసాడు, చెల్లి కూడా ఇతన్ని ప్రేమించింది, అంటే నన్ను మిత్రద్రోహం చేశాడు అన్నట్టుగా ఫీల్ అయ్యాడు. నిజం కూడా ఇతను చెప్పలేడు, ఎందుకంటే అతని కులం ఇతని కులం కంటే కొంచెం పెద్దది. పైగా వాళ్ళ ఫ్రెండ్కి కుల పంటింపులు బాగా ఉన్నాయన్న విషయం కూడా నాకు తెలుసు. అయితే మంచి విషయం ఏంటంటే, కుల పట్టింపులు ఉన్నోడు ఫ్రెండ్స్ మధ్యలో కుల పట్టింపులు లేకుండానే ఫ్రెండ్షిప్ చేశాడు. ఆ విషయంలో మెచ్చుకోవాలి నవీన్ని. సో రానిచ్చాడు, ఇంటికి తీసుకొచ్చి మంచంలో కూర్చొని ఒకే కంచంలో తినే అంత క్లోజ్ ఫ్రెండ్, కలిసి తాగి తిరిగే అంత ఫ్రెండ్సే. ఇతను ఏమనుకున్నాడంటే, నా చెల్లిని వీడు కూడా చెల్లిలానే భావిస్తాడేమో అనుకున్నాడు. కాకపోతే వీడు చెల్లిలా కాకుండా ప్రేయసిలా భావించి ప్రేమించాడు. ఇప్పుడు కృష్ణ అంటే బంటి, ఈ మాల బంటి ఒకరోజు ఏం చేశాడు అంటే, 6 నెలల క్రితం ఈ అమ్మాయిని ఇంట్లో నుంచి లేపుకెళ్ళి పెళ్లి చేసుకొని కాపురం పెట్టాడు వేరే చోట. ఊర్లో పరుగు పోతుంది మామూలుగా. ఒకటి, నీ కూతురు లేచిపోయిందట, నీ చెల్లెలు లేచిపోయిందట అనేది ఒకటి. మీ ఫ్రెండ్తోనే పోయిందంటగా, నీ ఫ్రెండే తీసుకుపోయిందంట కదా అని చెప్పేసి ఇంకొకటి. అట్లాంటి వాళ్ళని ఎందుకు రానిస్తారైనా ఇంటికి? అయినా అలా కులం ఇది కాదంటగా, మీకంటే తక్కువ అంట కదా అని అందరూ ఇట్లా దెబ్బి పొడుపు మాటలు మాట్లాడుతూనే ఉంటారు. పరువు తక్కువ అనిపిస్తుంది. ఫ్రెండ్స్తో కలిసి తిరిగినప్పుడు కూడా ఒరే బంటిగాడు నీ చెల్లెని భలే లేపకపోయిండ్రా, ఇట్లాంటి మాటలు వచ్చినప్పుడల్లా వీడికి కింద నుంచి పైకి కాలొద్ది. ఇలాంటి మాటలన్నీ విని బంటి మీద పీకల్లోతు పగ పెంచుకున్నాడు. పాత కక్ష. ఓన్లీ రీజన్ మన కులం కాదనేది కాదు దీంట్లో. బేసికలీ ఇది పరువు హత్య, తక్కువ కులం కాబట్టే ఇలా చంపారు అనేసి అంటున్నారు. భార్గవి కూడా అదే చెప్పింది, మా సోదరుడు కులాంతర వివాహం కాబట్టే ఇలా చేశారండి అని. ఎందుకంటే అట్లీస్ట్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం వల్లనైనా తన భర్తకి న్యాయం జరుగుద్దేమో అని ఆశపడింది బేసిక్గా. ఎందుకంటే ఇప్పుడు నవీన్కి కులమే పట్టింపు అయితే ఇతనితో అసలు స్నేహమే చేయడు. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇళ్లలోకి రానివ్వరు, చేత గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వరు, వాడికి ఇచ్చే బాటిల్ని మళ్ళీ సపరేట్గా పెట్టి పనోళ్ళు కడిగిన తర్వాత తీసుకెళ్తారు. లేదా అలాంటి వాళ్ళు వస్తే ఇలాంటి బాటిల్ ఇవ్వండి అని ఇంట్లో వాళ్ళకి చెప్తారు. ఆ బాటిల్లో నీళ్లు బట్టి వాళ్ళకి, ఆ గ్లాస్లో నీళ్లు బట్టి వాళ్ళకి, ఆ ప్లేట్లో అన్నం పెట్టి వీళ్ళకి. నీకు అర్థమైందా?
ఇట్లాంటి ఉన్న వాళ్ళు వాళ్ళతో కూర్చొని మందు కూడా తాగరు, ఏదో ఫీల్ అవుతారు, కుల పట్టింపులు ఉంటాయి. సో ఇది అవుట్ అండ్ అవుట్ పరువు హత్య మాత్రం కాదు, కానీ కక్షపూరితమైన హత్య, పాత కక్షల హత్య. పాత కక్షలు ఏంటంటే లేదమ్మా, నేను నీ ఇంటికి వస్తున్నా తరచుగా, వచ్చి మీ చెల్లిని లైన్ వేసా అంటే 6 నెలలుగా నిన్ను ఎర్రి వెదవని చేశాడు, నేను చచ్చు వెదవని అని ఫీల్ అయ్యాడు ఆయన. ఆ ఫీలింగ్ వచ్చింది. చెప్పొచ్చు కదా, మిత్ర ద్రోహం అని చెప్పేసి నవీన్ ఫీల్ అయ్యాడా? చెప్పొచ్చు కదా, చెబితే ఏదో చేస్తా, ఇద్దరికి నిజంగా ఇష్టం అంటే పెళ్లి చేస్తామేమో, లేదా బాగానే ఉంటారు, లేదా ఊర్లో కూడా ఏదో మేనేజ్ చేసుకుంటాం. సడన్ గా నువ్వు లేపుకుపోతే ఫ్రెండ్స్ ముందు నేను సిగ్గుపడి తలదించుకుంటున్నా, ఇంటి వాళ్ళ ముందు మా అమ్మ నాయన ఇద్దరు తలదించుకుంటున్నారు. ఇప్పటివరకు మా చెల్లిని చాలా అపురూపంగా పెంచుకున్నాం, ఏది నచ్చితే అది కొనిచ్చాం, ఆడపిల్ల కాబట్టి ఏది ఉన్నా దానికే ఎక్కువ పెట్టేవాళ్ళు. మొగడు నాకు మహా అయితే ఇంత గొలుసు ఒక రుంగి ఉంటుందేమో, కానీ ఆ పిల్లకి మాత్రం అన్ని కొనిచ్చాం, ఏది తక్కువ చేయాల. పైగా మా నాన్నమ్మవి అమ్మవి కూడా ఆ పిల్లకి ఇస్తాం, మనం మెడలు వేసుకోము. నాన్నకు కూడా కూతురు అంటే చాలా ఇష్టం. అలాంటిది నిన్ను నమ్మి నేను ఇంటికి పిలిస్తే నువ్వు నా చెల్లిని తీసుకొని పోతే ఊరందరిలో వాళ్ళ పరువులు తలెంత పెట్టుకుంటారు. ఇన్ని రోజులు పరువుగా బతికారు కదా. అంటే గతంలో మనం చూసినట్టయితే, మీకు గుర్తున్నట్టయితే మిర్యాలగూడలో ఒక ఇన్సిడెంట్, అమృత ప్రణయ్ అనే ఇన్సిడెంట్ మీకు గుర్తే ఉండంటారు. వాళ్ళు కూడా ఇట్లానే కులాంతర వివాహం చేసుకొని, కులానికి సంబంధించిన పరువు హత్య, ఇది కూడా పరువు హత్యే. రైట్. కానీ ఇక్కడ నువ్వు కులాన్ని పెట్టద్దు. నీ వల్ల పరువు పోయిందని ఫీల్ అవ్వడం ఎందుకంటే నువ్వు నమ్మక ద్రోహం చేసావు. కొంచెం తెగించి చెబితే 2 దెబ్బలు వేసి నువ్వు లోపల కూర్చో అన్న తర్వాత అయినా నువ్వు వాడు ఏదో టైంకి లేపుకెళ్ళినా ఏదన్నా అనుకోవచ్చు. లేదు నేను వాడితోనే ఉంటాను అని నువ్వు కరాఖండిగా చెప్పిన అభిప్రాయం చెప్పినా ఏమైనా అనుకోవచ్చు. అంటే ఇప్పుడు ఏంటంటే ఆమె ఇలాంటిది ఏం జరగకముందే ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం వల్ల ఊర్లో పరువు అంతా పోయింది. ముందే చెప్పుకుంటే అట్లీస్ట్ మేము ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే వాళ్ళము. నిన్ను ఇంటికి పిలిచారంటే కులం మైండ్లో ఉంటే ఇంటికి పిలవరు, లేదు. ఒకటి. ఇంకోటి 6 నెలలుగా నువ్వు ఇంటికి వచ్చి వెళ్తున్నాను అంటే వాళ్ళ ఇంట్లో ఒక ఆడపిల్ల ఉన్నా కూడా నేను రాణిస్తున్నారు పోనిస్తున్నారు అంటే నీ మీద వాళ్ళకు నమ్మకం, నీ మీద వాళ్ళకు మంచి అభిప్రాయమే ఉంది. వీడు నిన్ను కూడా తిప్పుకుంటున్నాడు అంటే నీ మీద ఏదో అభిప్రాయం అనేది ఒకటి ఉంది. నువ్వు ఆ నమ్మకాన్ని వమ్ము చేసావని వీళ్ళు ఫీల్ అయ్యారు, బేసిక్గా చెప్పాలంటే అది. సో దానివల్ల ఆ కక్ష పెంచుకొని ఈరోజు పెళ్ళైన 6 నెలల తర్వాత ఇలాంటిది చేస్తారని అనుకోవచ్చు. 6 నెలల క్రితం లేపుకెళ్ళావు, సడన్గా రోజు రగిలిపోతున్నాడు, ఎక్కడికి వెళ్ళినా ఇదే తంతు. సడన్గా ఇంట్లో సంక్రాంతి వస్తుంది, ఊరందరూ ఆడపిల్లని ఎవరో లేపకపోయినారంట కదా, పోతే పోనీలే కొత్తలుడు పిలవకపోయారా వండుద్ది బాగా. నెక్స్ట్ ఏదో బర్త్డేలో వస్తాయి, యానివర్సరీలో వస్తాయి, నీ చెల్లెల బర్త్డే రావచ్చు, నీ బర్త్డే రావచ్చు, గుర్తు వస్తాయి ఉంటాయి. ప్రతి చోట రగిలిపోయి పగలు పెంచుకుంటారు. అసలు వీడిని తీసుకురాకుంటే ఈరోజు ఇట్లాంటిది అయ్యేది కాదు కదా. నీకు అర్థమైందా? ఇలాంటి వాళ్ళ మైండ్లో ఇలా అనిపిస్తుంది. అయితే ఎప్పుడైతే ప్రాణం పోయిందో ఈ అమ్మాయి ఏంటంటే ఎట్లా తను మాలా కులస్తుడు కాబట్టి అట్లీస్ట్ ఆ వర్గం ఒక చట్టం అనేది ఉంది కదా, ఆ రకంగానైనా సరే న్యాయం జరుగుద్దేమో అని ఆశపడుతుంది. ఈవిడ అలా వెళ్ళి కంప్లైంట్ పెట్టడంలోనూ తప్పులేదు. బేసిక్గా అంతే, ఇప్పుడు మొగుడు కొట్టాడు అది ఇది బాగాలేదంటే గృహహింస కేసే కదా ఎక్కువ పెట్టేది, అలా పెడతారు అంతే. కానీ జరిగిన హత్య మాత్రం పరువు హత్యే, బట్ కులానికి సంబంధం లేదు. 6 నెలలుగా నిన్ను నమ్మే, ఇప్పుడు నా ఇంట్లో రోజు నా చెల్లొకతే ఉంటుంది, ఒరే ఇది మా ఇంట్లో మా చెల్లికి ఇచ్చిరారా అని కూడా నేను పంపిస్తాను ధైర్యంగా, నా ఫ్రెండ్ అని. నువ్వు నా ఇంటికి వెళ్ళి నా చెల్లిని ఏదో చేస్తావన్న డౌట్ నాకు లేదు, నీ మీద అంత నమ్మకం ఉంది. సరే ఇదంతా జరిగింది, కానీ ఒక మనిషిని చంపడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మనిషిని చంపడం 100% రాంగ్, అవుట్ అండ్ అవుట్ రాంగ్, చాలా పెద్ద తప్పు ఇది. కాకపోతే ఇతను ఇంకే రకంగా దూరం ఉంచి లేకపోతే మాట్లాడకుండా ఉండి చచ్చిపోయింది అనుకుని ఉన్నా అయిపోయేది కదా. అసలు అలా బండరాళ్ళతో మోది మరీ హత్య చేయడం అనేది మాత్రం చాలా కర్కశం. అది వాడు ఒక్కొక్క బండ తగులుతుంటే ప్రాణం ఎలా విలవిల్లాడుద్ది. నీకు కాలుకి చిన్న రాయి తలుపు తగిలితేనే గిల్ అంటది ప్రాణం, గోరులు వేస్తే ఎలా ఉంటుంది. అలాంటిది తల మీద ఇంత రాళ్ళేసి అలా బాధతా ఉంటే ఆ ప్రాణము ఎలా తల్లడిల్లి చనిపోయి ఉంటుంది. ఎంత వేదన అనుభవించాను. సో
నీకు కావాలంటే ఇలాంటి వాళ్ళు పగల ప్రతీకారం పెంచుకోకుండా పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టొచ్చు. ఏమని, మా చెల్లిని మోసం చేసి ఇంట్లో బంగారం అంతా తీసుకెళ్ళాడండి, ఆ పిచ్చిది ఇచ్చేసిందని. మేము ఆమె కోసం కొనలేదు అది, కానీ వీడు అలా తీసుకెళ్ళాడు. మా చెల్లిని మోసం చేసి ఇంట్లో డబ్బంతా దొంగతనం చేశాడు. ఇట్లాంటివి ఏమన్నా పెట్టుకో, మీకు పగలు ప్రతీకారాలు ఉంటాయి. నీకు నచ్చినట్టు శిక్ష పడ్డట్టు ఉంటుంది, వాడిని జైలుకి పంపించినట్టు ఉంటుంది, నువ్వు సాటిస్ఫై అవుతావు, నీ పగ చల్లారుద్ది, అండ్ వాడి ప్రాణం మిగిలి ఉంటుంది. ఏదో రకంగా వాడు బయటకు వస్తాడు. నీ పగ సాటిస్ఫై అవ్వడం కదా నీకు కావాలి. పగ సాటిస్ఫై అంటే ప్రాణాలే పోవాలా. రైట్ 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 థ్యాంక్ యూ సో మచ్.